హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు వచ్చేసరికి టాపిక్ ఏంటంటే ప్రభాస్ గారి అలాగే ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో వస్తున్న ఒక మూవీ గురించి అయితే మనం మాట్లాడుకుందాం. ఇదైతే ఇండస్ట్రీలో టాక్ నడుస్తుంది. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ అయితే ఈ రోజు కానీ రేపు కానీ రాబోతుంది. ఈ వీడియో గురించి అయితే ఫుల్గా ఈ వీడియోలో అయితే డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియో చూసుకునే ముందు మన ఛానల్ కావాలని కొత్త వాళ్ళు వచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసుకున్నట్లయితే మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా అయితే రావడం జరుగుతుంది. మేము ప్రతిసారి చెప్పే విషయం ఏంటంటే ఈ వీడియో చూసినప్పుడు మన వీడియోకి ఒక లైక్ అయితే చేయడం వల్ల అయితే ఈ వీడియో అయితే మరొక 10 మందికి అయితే రీచ్ అవుతుందని నా అభిప్రాయం. టాపిక్లోకి వచ్చే ముందు అయితే ప్రశాంత్ వర్మ గారు తీసిన హనుమాన్ మూవీ అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే దీనిపై సీక్వెల్గా వస్తున్న జై హనుమాన్ మూవీ అయితే భారీ ఎక్స్పెక్టేషన్స్తో అయితే రాబోతుంది. అలాగే ఈ మూవీలో హనుమంతుల వారిగా రిషబ్ శెట్టి గారు యాక్ట్ చేయబోతున్నారు. అలాగే మూవీ అంటే క్లైమాక్స్లో ఒక 15 మినిట్స్ క్యామియో రోల్ అయితే ఉంది. అది కూడా మన టాలీవుడ్ హీరోనే, అలాగా మోస్ట్ పాపులర్ యాక్టర్. అదే అతని గురించి అయితే నేను ఈ వీడియో లాస్ట్లో అయితే చెప్పడం జరుగుతుంది. అందుకోసం ఈ వీడియో చివరి వరకు చూడండి. ముందుగా ప్రశాంత్ వర్మ గారు తీసుకున్న మూవీస్ చూసుకున్నట్టయితే 2008లో రిలీజ్ అయిన ఆ మూవీ ఇది మీ అందరికీ తెలిసి ఉంటుంది. తెలియకపోతే ఇక్కడ చూపించిన పిక్ని అయితే చూడండి ఒకసారి. అంటే ఈ మూవీలో కాజల్ గారు, నిత్య మేనన్ గారు చాలా మంది అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. అలాగే నెంబర్ 2 వచ్చేసరికి అయితే కల్కి, మన రాజశేఖర్ గారితో తీసిన ఒక కల్కి మూవీ మన అందరికీ తెలిసే ఉంటుంది. అలాగే నెంబర్ 3 వచ్చేసరికి అయితే జాంబీస్ రెడ్డి. ఈ మూవీ చాలా మందికి తెలిసే ఉంటుంది. ఈ మూవీలో కూడా మన తేజ సజ్జా గారు అయితే యాక్ట్ చేయడం అయితే జరిగింది. ఈ మూవీ అయితే మంచి ఎంటర్టైన్మెంట్గా అయితే ఉంటుంది. అలాగే నెంబర్ 4 వచ్చేసరికి అయితే హనుమాన్. ఈ పేరు చెప్పగానే మన అందరికీ ఒకే ఒకటి గుర్తొస్తుంది, ఏంటంటే గూస్ బంప్స్ అంటే ఏంటంటే ఈ హనుమాన్ మూవీ చూస్తే మనకి మంచి గూస్ బంప్స్ అయితే రావడం జరుగుతుంది. అసలు మ్యాటర్ ఏంటంటే మనం ఆ టైంలో అయితే ఆదిపురుష్ మూవీ చూసిన తర్వాత అయితే ప్రతి ఒక్కరికి వచ్చిన డౌట్ ఏంటంటే ఇది అసలు రామాయణం ఇలా కూడా తీస్తారా? ఒక రాముల వారికి ఎలివేషన్ లేదు, హనుమంతుల వారికి ఎలివేషన్ లేదు, లక్ష్మణుడికి ఎలివేషన్ లేదు, రావణాసుడికి ఎలివేషన్ లేదు. ఇవన్నీ చూసిన బదులు మనం ఇంట్లో కూర్చొని డిస్కవరీ ఛానల్ బొమ్మల్లో చూసుకుంటే బెటర్ అనే ఫీలింగ్ అయితే ప్రతి ఒక్కరిలో కలిగింది. ఆ విఎఫ్ఎక్స్ కానీ చూసిన స్టోరీ లైన్ కానీ అసలు ఏమి ఎవ్వరికి నచ్చక చాలామంది డిప్రెషన్లోకి వెళ్ళిపోయిన తర్వాత అప్పుడు వచ్చింది ఈ మూవీ హనుమాన్. ఈ మూవీ చూస్తున్నంతసేపు ప్రతి ఒక్కరికి గూస్ బంప్స్ వస్తూనే ఉంటాయి. అప్పుడు అనుకున్నారు చాలామంది, ఇలా కదరా స్టోరీ లైన్ ఉండాలి, ఇలా కదరా ఎలివేషన్స్ ఇవ్వాలి, ఇలా కదరా విఎఫ్ఎక్స్ ఉండాలి అని ప్రతి ఒక్కరిని అయితే ఆకర్షుకునే విధంగా అయితే ప్రశాంత్ వర్మ అయితే సినిమా తీశారు. అలాగే హనుమాన్ మూవీలో చూసుకున్నట్టయితే మూవీ అంతా ఒక ఎత్తు, లాస్ట్లో చివరిలో క్లైమాక్స్ ఒక ఎత్తు. చూసుకున్నట్టయితే విభీషణుడు అంటారు కదా, హనుమాన్ నేను నీకు ఇచ్చిన మాట అయితే నెరవేర్చుకున్నాను, నువ్వు రాముల వారికి ఇచ్చిన మాట అయితే నెరవేర్చుకున్నప్పుడు వస్తుంది భయ్య. థియేటర్లో ఉన్న వాళ్ళకైతే గూస్ బంప్స్ వేరే లెవెల్లో ఉంటుంది భయ్య. 20 కోట్లతో తీసిన సినిమా అంతా ఆ విధంగా ఎలివేషన్స్ అలాగే విఎఫ్ఎక్స్ ఉంటే మరి 500 కోట్లతో తీస్తున్న ప్రభాస్ గారి మూవీ గురించి మరి ఇంకెలాగ ఉంటుందో మీ ఊహకే వదిలేసిన. అసలు మ్యాటర్ ఏంటంటే ప్రభాస్ గారు ఆల్రెడీ హంబుల్ ఫిల్మ్కి 3-3 ఫిల్మ్స్ చేస్తామని సైన్ అయితే చేశారు కదా. అందులో ఈ ప్రశాంత్ వర్మ గారిది అలాగే ప్రభాస్ గారితో రాబోతున్న ఈ మూవీ అయితే ఒకటి హంబుల్ ఫిల్మ్ అయ్యి ఏంటంటున్నారంటే ప్రభాస్ కోసం అయితే ఎంతైనా మేము ఖర్చు పెడతాం, 500-1000 కోట్లైనా మేము ఖర్చు పెడతాం అనేసి ఒక టార్గెట్ని అయితే విసారు. ఇప్పుడు చూసుకున్నట్టయితే ప్రశాంత్ వర్మ గారు 1000 కోట్లతో తీయబోతున్న ప్రభాస్ గారితో మూవీ అయితే విఎఫ్ఎక్స్ కానీ ఆ ఎలివేషన్స్ కానీ వేరే లెవెల్లో ఉంటుంది. ఇది కూడా ఒక మైథాలజీ ఫిల్మ్గా అయితే రాబోతుంది. ఆల్రెడీ ప్రశాంత్ వర్మ గారు అనౌన్స్మెంట్ చాలా రోజుల నుంచి అయితే ఈ కథ అయితే నడుస్తుంది. ఆల్రెడీ ప్రభాస్ గారికి కథ కూడా చెప్పారు. ప్రభాస్ గారు కూడా గ్రీన్ సిగ్నల్ అయితే ఈ మూవీకి అయితే ఇవ్వడం జరుగుతుంది. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ శివరాత్రి కదా, మార్చి 3rd వీక్ 2nd వీక్లో కానీ ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ అలాగే ఒక పోస్టర్ కూడా, అఫీషియల్ పోస్టర్ కూడా రిలీజ్ చేస్తామని ప్రశాంత్ వర్మ గారు రీసెంట్గా అయితే ట్విట్టర్లో అయితే ట్వీట్ చేయడం అయితే జరిగింది. మరి ఒకవేళ ప్రభాస్ గారితో ఈ మూవీ తీస్తే ఏ విధంగా ఉంటుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే ప్రశాంత్ వర్మ గారు అప్కమింగ్ మూవీస్ అయితే చాలా ఉన్నాయి. అలాగే నందమూరి మోక్షజ్ఞ గారితో ఒక మూవీ అయితే కన్ఫర్మ్ అయితే చేసుకున్నారు. మరి ఇంకా చాలా ఫిల్మ్స్ అయితే ఉన్నాయి. ఇవన్నీ ఎలా చేస్తారో బాబు అని మీరు అందరికీ డౌట్ రావచ్చు. తనకంటూ ఒక ఐడియా అంటే ఉంటుంది కదా ఫ్రెండ్స్, ఆ విధంగా అయితే తను తీయబోతున్నాడు. ఎవరితో ఎప్పుడు తీయాలి. అలాగే ప్రభాస్ గారు కూడా చాలా మూవీస్ అయితే అప్కమింగ్ మూవీస్ ఉన్నాయి. కానీ తను కూడా టైం కుదుర్చుకొని ఈ మూవీ షూటింగ్ అయితే రావడం జరుగుతుంది. ఈ మూవీ యొక్క అనౌన్స్మెంట్ అయితే మార్చి 2nd వీక్ కానీ 1st వీక్ కానీ అనౌన్స్మెంట్ అయితే కన్ఫర్మ్గా రావడం అయితే జరుగుతుంది. ఇది 100% పక్క. అలాగే చూసుకున్నట్టయితే హంబుల్ ఫిల్మ్స్ గారు కూడా ఈ మూవీకి ఎంత బడ్జెట్ అయినా పర్లేదు మేము పెడతాం ప్రభాస్ గారికి అంటే, ప్రభాస్ గారు చూసుకుని టాలీవుడ్ అంతా ఒక లెక్క, ప్రభాస్ గారు ఒక లెక్క. చూసుకున్నట్టయితే టాలీవుడ్ కలెక్ట్ చేసిందంతా ప్రభాస్ గారు ఒకరే కలెక్ట్ చేసేస్తున్నారు ప్రతి ఒక్క మూవీతో. చూసుకున్నట్టయితే ఒకవేళ ప్రశాంత్ వర్మ గారు వచ్చిన అనౌన్స్మెంట్ తర్వాత ప్రశాంత్ వర్మ గారు ప్రభాస్ గారు తీయబోయే మూవీ ఎలా ఉంటుందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే చివరిలో జై హనుమాన్లో ఒక క్యామియో రోల్ ఉందని చెప్పాను కదా ఫ్రెండ్స్. అదే ఏంటంటే మన ప్రభాస్ గారిని ఒక 15 మినిట్స్ ఆ మూవీలో అంటే యాక్ట్ చేయించి ఆ మూవీకి ఇప్పుడు తీసుకున్న ప్రభాస్ గారి మూవీకి అయితే లింక్ అయితే చేస్తామని ప్రశాంత్ వర్మ గారు అయితే ఒక ఈవెంట్లో అయితే చెప్పడం జరిగింది. ఇదే కానీ నిజమైతే థియేటర్లో అయితే తగలబడిపోవడం అయితే పక్క. ఈ వీడియో ఎలా కనిపించిందో కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి.